6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. పేదవాడి గుమ్మం దగ్గరికి అధికారులని నాయకులని పంపించి మౌలిక సదుపాయాలను కల్పించి సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 1కి 10 సార్లు స్పందించేటటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో తీసుకొని వచ్చినటువంటి చరిత్ర జగనన్న. అదొకటే కాదు, ఇంటికి ఏ ఒక్కరు వచ్చినా కూడా 24 గంటల్లో సమస్య పరిష్కారం కోసం కృషి. ఎవరు స్థానికుడు ఎవరు స్థానికేతరులో తెలుస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకులందరూ కరోనా వచ్చినప్పుడు ఏమైనారు, వరదలు వచ్చినప్పుడు ఏమైనారు, ప్రజల సమస్యలు వచ్చినప్పుడు ఏమైనారు, ఎవరిని అనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు ఎవరబ్బా ఈ వ్యక్తి, ఎక్కడదబ్బా ఇటువంటి పరిస్థితి, ప్రతిపక్ష పార్టీల్లో సంబంధించినటువంటి ఎవరు నాయకులు ఎవరు కార్యకర్తలు తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనంతపురం ప్రజానికం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఉంది. ఈరోజు ఏ ఒక్క వ్యాపారస్తుని అడుగు, ఏ ఒక్క ఉద్యోగస్తుని అడుగు, అన్ని వర్గాల ప్రజలను అడుగు, ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారి యొక్క చరిత్ర ఏంటో చెప్తారు, అనంత వెంకటరామరెడ్డి యొక్క ఆలోచన విధానం ఏంటో చెప్తారు, అనంత వెంకటరామరెడ్డి గారి విజన్ ఏంటో చెప్తారు. ప్రజల పట్ల స్పష్టమైనటువంటి విజన్తో ముందుకు పోయాడు కాబట్టి ఈరోజు ప్రతి కాలనీలో సిమెంట్ రోడ్లు, ప్రతి చోట మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ విషయంలో కావచ్చు, ప్రతి చోట ఈరోజు 1000 కోట్లతో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు మన కళ్ళ ముందర చూస్తున్నాం. గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఈ అనంతపురం నియోజక ప్రజలు చూశారా? ఈరోజు తడగలేరు నుంచి ఈరోజు గుత్తి రోడ్ నుంచి తడగలేరుగా ఆ రోడ్లకు పోవాలంటే నడుములు ఇరిగిపోయేటటువంటి పరిస్థితి. ఈరోజు దర్జాగా కాలర్ ఎగిరేసుకొని అందరం సవ్యంగా ఈరోజు అనంతపురం రోడ్లపైన నడుస్తున్నామంటే తిరుగుతున్నామంటే అది అనంత వెంకటరామరెడ్డి కృషి కాదా? మరి మాట్లాడేటప్పుడు ఎవరు స్థానికులు ఎవరు స్థానికేతరులు అనేటటువంటిది ఆలోచన చేయాలనేసి ఈ సందర్భం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో ఎప్పుడూ ఎవరు చేయలేనటువంటి విధంగా ప్రజల దగ్గరికి తీసుకొని పోయాం కాబట్టి ఈరోజు ప్రజా మద్దతుతో ఈరోజు జగనన్న ఏర్పాటు చేసినటువంటి బస్సు యాత్రలో ఒక విజయోత్సవ ర్యాలీగా, బస్సు యాత్రలో కాకుండా విజయోత్సవ ర్యాలీగా తండోపతండోలుగా పెద్ద ఎత్తున ఈరోజు లబ్ధిదారులే మేము సైతం సిద్ధంగా ఉన్నాం జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి అనేసి తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటే అటువంటి తట్టుకోలేక ప్రజా మద్దతును కూడగట్టుకోలేక ఏదో ఉండాలా, ఏదో మాట్లాడాలా, ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒక విధంగా రాజకీయ లబ్ధి పొందాలా అనేటటువంటి ఉద్దేశంతో 4 మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నియోజకవర్గ ప్రజలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కావచ్చు స్పష్టమైనటువంటి విధానాలతో ఉన్నారు. 2024లో 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రాష్ట్రంలో రెపరెపలాడుతూ ఉంది. గతం కన్నా మిన్నగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేనటువంటి విధంగా రెపరెపలాడబోతోంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఒకసారి అనంత వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పేదవాడికి మంచి చేయొచ్చు. అందుకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం కూడా ముందరుండి గతం నుంచి ఏ విధంగా అయితే పని చేశామో ఈ కొద్ది రోజులు కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అనంత వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మహిళలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అనుబంధ విభాగాల అధ్యక్షులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మూకుమ్మడిగా అందరిది ఒకటే ఉద్దేశం, అనంతన్నను గెలిపించుకోవాలా, జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలా.